హాయ్ మామ. టీఎన్ 2026 నట్టి సుబ్రహ్మణ్యం గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ తమిళనాడు ఎలక్షన్స్ టైంలో టీజర్ రిలీజ్ చేసి అక్కడ ఒక పెద్ద హీరోని పోలు ఉండడంతో మంచి హైప్ అయితే క్రియేట్ చేసుకుంది. కానీ రిలీజ్ అయ్యాక మాత్రం అట్టర్ ఫ్లాప్ అయితే అయింది మామ. ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా అవైలబిలిటీలోకి వచ్చేసింది, తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడే చూశాక నాకేమనిపించిందంటే నచ్చలేదు మామ. నేను చూసిన దారుణమైన సినిమాల్లో ఇది ఒక సినిమా అని చెప్తాను. ఇక సినిమా చూస్తున్నంతసేపు నాకేమనిపించిందంటే అప్పటికి ఎలక్షన్స్కి ముందు ఉన్న సిచ్యువేషన్స్ని వాడుకొని ఈ సినిమా తీసి డబ్బులు చేసుకోవాలనే ఆలోచన తప్ప ఒక మంచి సినిమా ఇవ్వాలి అనే ఆలోచన నాకైతే మేకర్స్లో కనిపించలేదు మామ. పోస్టర్ చూసి ఒక హీరోని కార్నర్ చేసినట్టు ఉన్నది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మన డైరెక్టర్ గారు మేధావితనం ఎలా ఉంది అంటే ఒక క్యారెక్టర్తో ఇద్దరు స్టార్స్ని ఇరికించేసే ప్రయత్నం చేశారు. నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఏదేదో జరుగుతూ ఉంటుంది. అసలు ఈ మూవీ ప్రాపర్ బౌండెడ్ స్క్రిప్ట్ ఉందా అనే డౌట్ కూడా వచ్చింది కొంతసేపటి తర్వాత. ఏ సీన్ ఎందుకు వస్తుందో అర్థం కాదు. మళ్ళీ వాటన్నిటిని ఇంక్లూడ్ చేస్తూ క్లైమాక్స్లో ట్విస్ట్ పెడతారు. అయ్యో దేవుడా, ఏంటయ్యా ఇది అని అనాలనిపించింది. లాస్ట్ వరకు హీరోని ఒక డార్క్ షేడ్లో చూపించి తర్వాత అతనే మంచోడు అన్నట్టు ఎస్టాబ్లిష్ చేసి చివరికి మాత్రం హీరో సెంట్రిక్గా పాజిటివ్ వేలో సినిమాని మార్చడం నాకైతే చాలా దారుణమని అనిపించింది అని చెప్పాలి మామ. ఏ యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా న్యాచురల్గా ఉండదు, అందరూ ఓవర్ యాక్షన్ చెప్తూనే ఉంటారు. ఇక ప్లస్లో మైనస్లో తెలుసుకునే ముందు పాయింట్లోకి వెళ్తే వేరే స్టేట్ నుంచి వచ్చి పెద్ద హీరో అయిన గుల్కన్ కుమార్ తర్వాత 2026లో పాలిటిక్స్లోకి రావాల్సి వస్తుంది. ఆ తర్వాత కుమార్ ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశాడు, అసలు ఆ తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ఇక ప్లస్లు ఏంటి అంటే నాకైతే ఒక ప్లస్ కూడా కనిపించలేదని చెప్తాను. ఉన్నంతలో ఏదైనా ఉంది అంటే అది హీరో గారి పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్తాను మామ. అసలు ఎంత వెతికినా నాకైతే ఒక ప్లస్ పాయింట్ కూడా కనిపించలేదని చెప్తాను. ఇక నెగిటివ్స్ గురించి చెప్పాలి అంటే పాజిటివ్ లేదు అన్నాను అంటే ఇంకా అన్ని మైనస్లనే కదా అర్థం. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, పర్ఫార్మెన్స్, కామెడీ, పాటలు, డబ్బింగ్, ఆర్ఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఏది నాకు వర్కౌట్ అవ్వలేదు మామ. కెమెరా వర్క్ కూడా చాలా కష్టంగానే సినిమాని కంప్లీట్ చేయాల్సి వచ్చింది. ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి అంటే నా లైఫ్లో నేను చూసిన అత్యంత దారుణమైన సినిమా అని చెప్తాను. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కష్టమే అని అంటాను. నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే అస్సలు ఉండదని అంటాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.